विश्वे देवास हवीर చెప్పిన తర్వాత ఆగిపోతుంది. పదే కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. మా కామితదాయినివమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం. కామితదాయినివమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం. ఏడేడు లోకాలను ఏలేటి తల్లివే నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం.
మందార పూలతోనే మాల నీకు వేస్తాము, బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము, బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము, కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము, మంగళహారతులను నీకు మేము పడతాము, మంగళహారతులను నీకు మేము పడతాము, మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు సర్వశాస్త్ర రూపిణి ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల నమో నమః మమ సమస్త కార్యక్రమ సాఫల్యత సిద్ధ్యర్థం నమస్కారం సమర్పయామి. తన్నః శాస్త ప్రచోదయాతు హరిహరసుత అయ్యప్ప స్వామి దేవతాభ్యో నమో నమః నమస్కారం సమర్పయామి. శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో మధ్యలో విష్ణురూపిణి అగ్రతః శివరూపాయ వృక్షాయ యదే నమః నమస్కారం సమర్పయామి.
వాసవి గజగా పరమేశ్వరి అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు ఆశ్వీజ మాసం, మాసం మారింది, తిథి మారింది, ఋతువు మారింది. శరత్ ఋతువు అంచేతే శరన్నవరాత్రాలు అన్నారు. అటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి యొక్క అవతారంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. మనం అందరూ కూడా మానవులే, అలాగే దేవతలు. ఎవరైనా సరే బాల్యం దగ్గర నుంచి వృద్ధాప్యం దాకా వెళ్ళాలి, వృద్ధాప్యం దగ్గర నుంచి బాల్యం దాకా రాదు. రివర్స్ గేర్ ఉండదు ఎక్కడ. అలా ఉంటే పాడైపోతారు. అంచేత బాల్యం దగ్గర నుంచి బాల్య యౌవన కౌమార వార్ధక్యం అని చెప్పి 4 దశల్లో వస్తూ ఉంటుంది. అందులో భాగంగా బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి యొక్క అవతారంలో ఉద్భవించి అమ్మవారు రోజుకో రకంగా తాండవిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో మరి పిల్లలు దేవుళ్ళు ఒకటే అన్నారు. అంచేత ఆ చిన్నపిల్ల రూపంలో ఉన్నటువంటి అమ్మవారు మన అందరికీ కూడా మనం ఏదైతే అడుగుతున్నామో అవన్నీ కూడా అడగకపోయినా సరే ఇచ్చి మనల్ని పంపిస్తారు. అటువంటి అమ్మవారి దర్శనం అందరూ కూడా చేసుకుందాం. అమ్మవారి ధ్యాన శ్లోకం చెబుతాను, అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీచక్ర సంచారిణి తల్లి వాసవి మాత, జై 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 వాసవి మాత, నీకు స్వాగతం తల్లి, నీకు స్వాగతం. జై జై వాసవి మాత, నీకు స్వాగతం తల్లి, నీకు స్వాగతం. ఆ జగముల నేలే తల్లి, నీకు వందనం తల్లి, నీకు జై వాసవి. వేంచేస్తున్న శ్రీ
వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో మరి 56 సంవత్సరాలు పూర్తి చేసుకుని 57వ సంవత్సరంలో అడుగుపెట్టిన దేవి శరన్నవరాత్రోత్సవ మహోత్సవంలో భాగంగా ఈ రోజున అమ్మవారు అలంకారము బాలా త్రిపుర సుందరి అమ్మవారు, అలాగే ఆదిలక్ష్మీదేవి అమ్మవారు, అలాగే ఈవేళ ఇద్దరు కూడా మనకి ఆ యొక్క అవతారంలో మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. మరి అలాగే పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని ఆరోగ్య సంఘం వారు చేసే ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే సాయంత్రం అష్టోత్తర శతకమల హోమాలు కూడా 5ంటికి ప్రారంభమవుతాయి. అలాగే 25 మంది వేద పండితులతో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే 17వ తారీఖుని వెండి రథోత్సవం అత్యంత వైభవపేతంగా మరి ఆ రోజు కూడా ప్రజలందరూ కూడా మన పురవీధుల్లో అమ్మవారిని సంతోషపరిచి అమ్మవారిని ఊరేగింపు విద్యుత్ దీపాలతోటి, బాణా సంచాతోటి మరి రకరకాల జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున అమ్మవారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయత క్షేత్రంలో 57వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ రోజున ఉదయం 8:45 శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అవతారంతో ప్రారంభించడం జరిగింది. విశేష అలంకారం, అలాగే అవతారం ఆదిలక్ష్మి అవతారం తోటి కూడా ఈ రోజున చేయడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా 5 గంటల నుంచి మన అష్టోత్తర కమల హోమంలో జరుగుతున్నాయి. అలాగే మొత్తం పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ గుడికి విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని కరుణా కటాక్షాలు జరగాలని అమ్మవారిని కోరుతున్నాము. అందరూ కూడా 17వ తారీఖున కూడా చెప్పారు మన నటరాజు గారు. 17వ తారీఖుని వెండి రథంతో పురవీధుల్లో అంగరంగ వైభవంగా బాణాసంచాలతోటి చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. పట్టణ ప్రజలందరూ కూడా చూసి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. జగజ్జని కాత్యాయని వాసవి మాత నమస్తుతే. మరి పట్టణ ప్రజలందరికీ కూడా మా ఆదివాసీ సంఘం తరపున 57వ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున వాసవి పంచాయతీ క్షేత్రంలో అమ్మవారు 9 రోజులు కూడా 9 రకాల అవతారాలతో అమ్మవారు దర్శనిస్తుంది. ఈ రోజు ప్రథమ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంగా, అదేవిధంగా ఉత్సవమూర్తి అలంకారంగా ఆదిలక్ష్మి అమ్మవారిగా అందరికీ కూడా దర్శనమిస్తుంది. మరి 56 సంవత్సరాల క్రితం మా పూర్వీకులందరూ కూడా ఇక్కడ పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్యంతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క తలంపు తలపెట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా అప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం కులమతాల అతీతంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి గుడి యందు మరి వేంచేసి ఉన్న వాసవి మాత ఆలయంలో దేవి త్రిపుర సుందరి అవతారం ఈ రోజున ఈ సందర్భంగా మరి భక్తులందరూ కూడా ఈవేళ ప్రథమంగా పూజ బాలా త్రిపుర సుందరి గారికి పూజ జరుగుతుంది. మరి ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా మరి వాసవి మాతదే ఫస్ట్ దర్శనం చేసుకుని బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి వాసవి మాత ఆశీర్వచనంతో ఇక్కడ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ అయిన రాము గారు, అలాగే రాంబాబు గారు, మూర్తి గారు, మరి వారి సహచరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మరి అనేక సంవత్సరాలుగా ఈ గుడి మేము ఇక్కడ 40 సంవత్సరాలు ఈ వాసవి మాత ఆధ్వర్యంలో ఉన్న షాపులో వ్యాపారం ప్రారంభించి మరి ఈ వాసవి మాతని నమ్ముకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ వాసవి మాతను నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా మరి వ్యాపారంలో కానీ అన్నిట్లో కూడా అభివృద్ధి చెందుతారని నా నమ్మకం. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్న ఆలయ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళకి ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా సరే తెలుగుదేశం పార్టీ తరఫున చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.